నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. పూడి శ్రీహరి నిన్న అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అసలు నిజంగా అక్రమంగా అరెస్ట్ చేశారా? అసలు ఏం జరిగింది శ్రీహరి విషయంలో? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, శ్రీహరి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు గగ్గోలు పెడుతున్నారు. సార్, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు ఖండిస్తున్నారు. నిజంగా ఈ వైసీపీ నేతలు ఖండిస్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? వాళ్ళు దేనైనా ఖండిస్తారండి. ఏదో కోట శ్రీనివాసరావు గారు ప్రతి సినిమాలో నేను ఖండిస్తున్నాను అంటాడు కదా, అలా ఖండిస్తారు కదా. అయితే పూడి శ్రీహరి పరిస్థితి ఏంటంటే, డిజిటల్ మీడియాలో అంటే అనేక ప్లాట్ఫారం మీద అత్యంత జుగుప్సాకరంగా అభ్యంతరకరంగా అతను పోస్టింగ్లు కానీ మార్ఫింగ్ ఫోటోలు కానీ అతనికి బాగా పరిపాటి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మీద ఫోటోలు ఆయన చాలా వికృతంగా తన వికృత స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి తరపున. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన స్క్రిప్ట్ రాసిస్తాడు. అతను అవకతవక మాటలన్నీ ఉద్దేశపూర్వకంగానే ఇతని చేత రాయించుకుని మాట్లాడతాడు. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందంటే పైశాచిక మనస్తత్వంతో నిండిపోయి ఉంది. డెఫినెట్గా ఏదో రోజు ఆ పాపం బద్దలవుద్ది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకన్నాళ్ళు వీళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు సర్వైవ్ అయ్యాడు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అంత వికృతంగా వ్యవహరించినా కానీ వాళ్ళ అధికారంలో ఉన్న చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు తప్పించుకోగలిగాడు. అయినా సరే వాళ్ళ అధికారం పోయిన తర్వాత మూలను కూర్చోబెట్టిన ప్రజలు కూడా వాళ్ళలో మార్పు రాకపోగా ఇంకా విశృంఖలంగా వాళ్ళ వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. ఈ పోస్టింగ్లు అయ్యి చేస్తారు. వీళ్ళతో పాటు స్టాండప్ కామెడీ అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యక్తుల్ని, వ్యక్తిగత జీవితాలని, వైవాహిక జీవితాలని విక్రిస్తూ స్టాండప్ కామెడీ అని ఒక జుగుప్సాకరమైన లేఖి హాస్యాన్ని, చలోక్తుల్ని పంచుతూ అక్కడ ఉన్న ఆహుతులను అలరించడం పేరుతోటి, హాస్యం పేరుతోటి జుగుప్సాకరమైన షోలు చేస్తూ ఉన్నారు. దీనికి ఎక్కడో చోట అడ్డుకట్టు పడాలి. అదేవిధంగా పూడి శ్రీహరి అరెస్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టర్లు వేసినందుకు. ఇంకొక అతను పవన్ కళ్యాణ్ గారి మీద కామెడీ చేసినందుకు ప్రయాగ్లో అరెస్ట్ చేశారు, స్టాండప్ కమెడియన్. అది అలా ఉండగా మళ్ళీ ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. అంటే వీళ్ళందరికీ కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాలు తేలిగ్గా కనపడుతూ ఉన్నాయి. వీళ్ళు అధికారంలో ఉన్న అధికార దర్పం కానీ, ఆడంబరం కానీ, అహంకారం కానీ చూపించకుండా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ హితం, అభివృద్ధి, సంక్షేమం అదే పని మీద ఉన్నారు. కక్షా రాజకీయాల జోలికి పోవట్ల. అది వాళ్ళకి సులువుగా చాలా బాగా ఉంది. అంచేత ఇలా మొదలెట్టారు. ఒకసారి కొరడా జులిపిస్తే, చట్టాన్ని రుచి చూపిస్తే లబోదీపోమంటాం. అందంగా మర్యాదగా చెప్తే వినట్లేదు, కొడితే ఎడుతున్నారు. అందులో భాగంగానే ఆయన అరెస్ట్ అయితే ఒకరి వెనక ఒకరు కొండ మీద కోతులు దిగినట్టుగా దిగి వచ్చి ఖండిస్తూ ఉన్నారు. ఆ ఖండించి ముందు ఒక క్షణం అతను డిజిటల్ మీడియాలో డిజిటల్ డెవిల్గా మారి ఎలాగైతే దుష్ప్రచారం చేస్తున్నాడో దాని గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళు ఏం మాట్లాడాలి? మావాడు తప్పు చేశాడు, పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు చేయడు అని మీరు హామీ ఇస్తా అతనికి మద్దతుగా మాట్లాడండి. అతన్ని ఎక్కువ తీసుకెళ్ళి తోమకండి, సక్రమంగా అరెస్ట్ చూపించి అందంగా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలి మీరు. అంతేగాని మా వాడు అలాగే ఉంటాడో, నేను అలాగే ఉంటాను పింకీ అన్నట్టుగా మీరు అలాగే ఉంటాడో, మీరు మాత్రం ఏమీ చేయకండి అంటే కుదరదు. ఈ స్టాండప్ కమెడియన్స్ అయినా, ఈ డిజిటల్ డెవిల్స్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. విమర్శ చేయండి, సునిశ్చితంగా, సున్నితంగా, ఒకంత కఠినంగా కూడా ఉండొచ్చు. రాజకీయాల్లో రాజకీయ విమర్శ చేయాలి. వ్యక్తిగత జీవితాలకి, వైవాహిక జీవితాల్లోకి ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళని వికృత రూపాలు చూపించి వాళ్ళని కించపరిచేలాగా పోకూడదు. ఎందుకంటే సాక్షాత్తు న్యాయమూర్తులే వ్యాఖ్యానించారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఈ రకంగా ట్రోల్ చేసినా, ఈ రకంగా కించపరిచే వ్యాఖ్యలు చేసినా, పోస్టర్లు వేసినా అది రాష్ట్రం మొత్తాన్ని అవమానించినట్టు. ఈ రకంగా తెగబడుతుంటే డిజిటల్ డెవిల్స్ మీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాను ఎటువంటి పోస్టర్లు వేస్తుంటే పోలీసులు మీరు ఏం చేస్తున్నారో వాళ్ళని అలా వదిలేస్తూ మీ చేతకానితనం వల్లే వాళ్ళు
రెచ్చిపోతున్నారు అని చివాట్లు పెట్టారు. డెఫినెట్గా దాని మీద చర్యలు ఉంటాయి, ఒకంత కఠినంగా ఉంటాయి. పొద్దున్న పిలిచి సాయంత్రం పంపించేలాగా ఉండవు. అంతకుముందు న్యాయస్థానాలే వీటికి ఇంత సీరియస్ ఎందుకు తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి పంపించాలని చెప్పారు. వాళ్ళలోనే సహనం తగ్గి వాళ్ళు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు కాబట్టి ఏమయ్యా మీకు బుద్ధి లేదా వాళ్ళ సంగతి చూడండి అని చెప్పారు. వాళ్ళే న్యాయమూర్తులను దూషించినప్పుడు మీరు కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పటిదాకా వాళ్ళు ప్రభుత్వాలను కాదు, పార్టీలు కాదు, టోటల్ డిపార్ట్మెంట్ని అడిగారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, రకరకాలు మారుతాయి, కానీ ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మీరు ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి పోలీసులకి చివాట్లు పెట్టారు. కాబట్టి వాళ్ళు చర్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, కాబట్టి గట్టిగానే తోముతారు. కాబట్టి ఇటువంటి మార్పింగ్లు చేసి, విషప్రచారాలు చేసి, ట్రోలింగ్లు చేసి, మార్పింగ్ ఫోటోలతోటి వ్యక్తిగత జీవితాల్లోకి, వైవాహిక జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని అవమానపరిస్తే, కించపరిస్తే కోటింగ్ సెక్షన్ గట్టిగా ఉంటుంది. సార్, వైసీపీ నేతలు సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేశారు, అసలు ఎక్కడున్నారు చూపించండి అని ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు సార్. అదే తీసుకెళ్ళి వెంటనే కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మీకు అలవాటు కదా, జైలుకి వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నారేమో. ముందు మర్యాద చేసే తీసుకెళ్తారు. అందరూ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టేస్తే బెయిల్ ఇవ్వటమో లేకపోతే రిమాండ్ వేయటమో చేస్తారు. రిమాండ్ అయిపోతే మళ్ళీ బెయిల్ పెట్టుకుంటూ వస్తుంది. అంత పెద్ద నేరం కింద పరిగణించరు దాన్ని. బెయిల్ వచ్చి కేసు సెక్షన్సే ఉంటాయి. అలా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి పేటరీకిపోయి వాగుతున్నారు. ఈ మధ్యలో తెలంగాణకు సంబంధించిన విలేకరే ఇలాగే జుగుప్సాకరంగా మాటలో, రాతలో, చేతలో చేస్తే తీసుకెళ్ళి రౌండ్ వేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వచ్చేసాడు. తర్వాత అమరావతి మొత్తాన్ని బేసులు అన్నవాడిని కూడా పంపించారు. బెయిల్ తెచ్చుకుని వచ్చి మళ్ళీ అతను మొదలెట్టాడు. ఏకంగా కొమ్మినేని శ్రీనివాసన్ అయితే అతను ఎందుకు అరెస్ట్ చేశారని కూడా అడిగారు కోర్టు వాళ్ళు. ఇంకా వాళ్ళలో భయం ఏముంటుంది, మళ్ళీ అలాగే మొదలెడతారు. ఇన్నాళ్ళు ఇలా జరిగింది, ఇంక ఇలా వద్దు, వీళ్ళు శుభ్రంగా తలంటి స్నానం చేయించి పంపిద్దాం అనుకుని తర్వాత పెడతారు. శుభ్రం చేసి మనిషిని వాళ్ళ మనసుల్లో, మెదడులో ఉన్న మాలిన్యాన్ని క్లీన్ చేసి అప్పుడు కోర్టు ముందు పెడతారు. అర్థమైందండి. తర్వాత బెయిల్ తెచ్చుకుని పోరా బాబు అని చెప్తారు. ఇది సరే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు తాడేపల్లికి, బెంగళూరుకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా హైదరాబాద్కి మకం కాబోతున్నారని వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. ఏమంటారు సార్ దీన్ని? మూడు అనేటువంటిది వచ్చిందండి అతనికి. ఒక ఎమోషన్, మూడు. అప్పుడు 3 రాజధానులు అన్నాడు కదా, అలాగే ఇప్పుడు 3 మకాములు: తాడేపల్లి, యలహంక, హైదరాబాదు, లోటస్ పాండ్. చూద్దాం ఏదైనా తన గతి ఏమైనా మారుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాడు. నాటికన్నా ముఖ్యంగా రేపు నుంచి కేసులు ఒకటి మళ్ళీ రెడీ అవుతాయి. రెగ్యులర్గా వాయిదాకి వెళ్లాల్సి వస్తుంది. అతని అక్రమాస్తుల కేసులు దగ్గరగా పోయికడాకు మళ్ళీ అంటారు. దీన్ని దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక అడుగు ఇంట్లోంచి అడుగు బయట పెడితే కోర్టులో పెట్టచ్చు. ఊరికి హడావుడిగా ఊరేగింపులు చేసుకుని వస్తే ఏమైంది, ఆ మధ్యన చేతులు పీసుకుంటే కోర్టులో నిలబడ్డ దృశ్యాలు వచ్చినాయి బయటికి. ఇంత హడావుడి ఎందుకురా బాబు, సైలెంట్కి వెళ్ళి వాయిదాకి హాజరవ్వచ్చు అని అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ మిత్రులు ఉన్నారు కదా, కేసీఆర్ గారు, వీళ్ళంతా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకున్నాం. ఇతను బుర్ర పెద్ద బుర్ర లేదని తెలిసి వాళ్ళకి ఎవరో ఒకరు డైరెక్షన్లో నడవాలా. అంచేత వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండొచ్చు. హైదరాబాద్లో ఈ జనం, ఈ గొడవలు ఎవడేం చేస్తున్నాడు పట్టించుకోవడానికి వాళ్ళ లెక్క. లేదంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అమరావతిలో ఉంటే, తాడేపల్లిలో ఉంటే గబక్కన ఎప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి పట్టిపోతారని భయం. అలాగని యలహంకి వెళ్ళాడు. యలహంక కూడా గుండెలు జడదలు ఆడుతున్నాయి. ఇక ముందే హైదరాబాద్లో ఉండాలి, కానీ హైదరాబాద్లో కూడా వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం భయం ఉంది అతనికి. ఇప్పుడు తెగించి వస్తున్నాడు, వరంగా ధైర్యం చేసినట్టే. నిన్న చూడండి సార్, పర్యటన జువ్వెలు తిన్న పర్యటనలో చూడండి, మత్స్యకారులకి నేను అండగా. అక్కడ విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అర్థమవున విషయం ఏంటంటే, అక్కడ మత్స్యకారులు నిజంగానే తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ప్రభుత్వం మీద కంటే కూడా కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళ కోపం ఉంది. వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆ మత్స్యకారులని వీళ్ళ మత్స్య సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసి, గతంలో వీళ్ళు వాళ్ళ జలాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారు, తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అలాగే దౌర్జన్యం చేస్తున్నారు, వీళ్ళు దొంగలించిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు పట్టుకుని ఒక చోట బంధిస్తే వాళ్ళని విడిచిపెట్టేయారో లేకపోతే వాళ్ళు పారిపోయారో మొత్తం జరిగింది. అందులో ఒక 2 నాయకులతో ఒకరితో పాత్ర ఉందని తెలుసుకుని వాళ్ళు ఆగ్రహావేశాలకు గురయ్యారు. వాళ్ళకి మధ్య నడుస్తుంది. ఈ లోపల మధ్యలో ఇదేదో బాగుందని దూరేద్దామని చూసాడు అతను. చూసి ఇదంతా నేనే కట్టించాను, నేనుంటే అంత బాగుండేది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మీకున్న 11 సీట్లు టైం అయిపోద్ది అంతే. కొత్తగా మార్పు రాదు. మళ్ళీ మీరు 11 గెలవాలంటే చాలా కష్టం, గెలవలేరు. పులివెందులో కూడా ఇతను గెలవలేడు. అక్కడ
ఇతను తెలియంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తే ₹1,00,000 ఫైన్ అన్నారు. ఆ మాట విన్న తర్వాత ఇతను రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు అంటారు త్రివిక్రమ శ్రీనివాసరావు. అలాగే ఇతను చేతులు జేబులో పెట్టేసుకుని వెనక్కి తీరచి ఇవ్వకుండా వెళ్ళిపోవాలి. అయినా సిగ్గు లేకుండా వెళ్ళాడు. అతను సిగ్గు లేదు కాబట్టి. ఇదండి. ఎందుకంటే వాళ్ళకి మరి జనం కనపడ్డారు కదా అంటారు. వీళ్ళ ట్రూప్ ఉంటుంది, డ్రామా ట్రూప్ లాగానే. ఎక్కడికి వెళ్ళినా అందరినీ తీసుకుపోతూ ఉంటాడు. కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. సీఎం అని వస్తూ ఉంటారు. అది. థ్యాంక్ యూ సార్.